వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఐఎం మొదటి జాబితాలో 6 పేర్లు ప్రకటన. మరో 3 స్థానాలు ప్రకటిస్తామన్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రహదారిపై చుంచుపల్లి గ్రామస్తులు రాస్తారోకో. అర్హులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని లబ్ధిదారుల ఆందోళన. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానన్న చెల్లా శ్రీలతారెడ్డి. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో గణేష్ దేవస్థాన హుండీ లెక్కింపు. ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో లెక్కించిన సిబ్బంది. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్లను ఈసారి ఓవైసీ పక్కన పెట్టారు. ఎంఐఎం తొలి జాబితాలోని చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ, నాంపల్లి మజీద్ హుసేన్, మలక్పేట్ అహ్మద్ బలాలా, యాకుత్పురా జాఫర్ హుసేన్, చార్మినార్ జుల్ఫికర్, కర్వాన్ కౌజర్ మొహియుద్దీన్ పేర్లు ప్రకటించగా బహదూర్పుర, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. चंद असेंबली सीट के उम्मीदवारों के नाम का ऐलान कर रहा था। तो मैंने जैसा आपसे कहा कि 9 असेंबली कॉन्स्टिट्यूंसीज पर मजलिस इलेक्शन लड़ेगी, जिसमें मौजूदा 7 एमएलए की कॉन्स्टिट्यूंसी है, राजेंद्र नगर की असेंबली कॉन्स्टिट्यूंसी और जुबली हिल्स है। आज मैं बहादुरपुरा, राजेंद्र नगर और जुबली हिल्स से कैंडिडेट का ऐलान नहीं करूँगा, वो शॉर्टली करूँगा आपके सामने। और सबसे पहली बात ये है कि हमारे पार्टी लीडर अकबरुद्दीन ओवैसी दोबारा इंशाअल्लाह चंद्रायणगुट्टे से मजलिस के उम्मीदवार रहेंगे। अहमद बलाला साहब मलकपेट से मजलिस इत्तेहाद मुस्लिमीन के उम्मीदवार रहेंगे। कौसर मोइनुद्दीन साहब कारवान से मजलिस इत्तेहाद मुस्लिमीन के उम्मीदवार रहेंगे। फिर माजिद हुसैन नामपल्ली से मजलिस इत्तेहाद मुस्लिमीन के उम्मीदवार रहेंगे। याकूबपुरे से जाफर हुसैन मेराज साहब इंशाअल्लाह मजलिस इत्तेहाद मुस्लिमीन के उम्मीदवार रहेंगे। और चारमीनार से एक्स मेयर जुल्फिकार साहब मजलिस इत्तेहाद मुस्लिमीन के उम्मीदवार हैं। तो ये अहम बातें मुझे आपको बताना था, ये आपको बता चुका हूँ। और आपके कोई सवाल हैं, ये 3 असेंबली हल्कों का ऐलान कब होगा मैं जल्दी करूँगा, क्योंकि आज से नॉमिनेशन की तारीख शुरू हुई है, तो ये करूँगा। और इंशाअल्लाह मुझे यकीन है कि अल्लाह सुब्हानहू व तआला हमारे पूरे उम्मीदवारों को वो एमएलए बनेंगे, कामयाब होंगे। आवाम की उनका साथ मिलेगा, आवाम की दुआएं, आवाम का मिलेगा इंशाअल्लाह ताला। और हमारी कैंपेन का आगाज़ भी कल परसों शुरू हो जाएगा। तो दूसरे 3 असेंबली हल्के जाकर इंशाअल्लाह मैं जल्द से जल्द आपके सामने नामों का ऐलान करूँगा। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం 3rd ఎన్క్లేవ్ గ్రామంలోని పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం నెలకొంది. ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు ఎవరికీ కేటాయించకపోవడంతో కొంతమంది వాటిని ఆక్రమించి ఇళ్లలో ఉంటూ ఉన్నారు. లిస్టులో పేర్లు వచ్చిన వారికే ఇళ్లను కేటాయించాలని గ్రామస్తులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు వచ్చి ఎన్నికల తర్వాత అధికారులు ఇళ్లను కేటాయిస్తారని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇల్లు లేని వాళ్ళకి ఇమ్మన్నారు, ఓన్లీ ఎస్టీ వాళ్ళకి ఇమ్మన్నారు. ఎస్టీ రిజర్వేషన్ ఉందని చెప్పి వాళ్ళు దౌర్జన్యం కూడా తాగి తిరిగి ఉంటే మా ఇల్లు కాపాడినాం అంటుంది ఈరోజు. సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చినా వాళ్ళని తెలుసుకోమనండి. మీరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు ఇల్లు ఇవ్వండి, మేము ఇయ్యొద్దు. ఏమేమో మాట్లాడండి.
పరిధిలో ఉన్నటువంటి కేసీఆర్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ రూమ్లు దళితులకి, ఇల్లు లేని వాళ్ళకి, ఒక ఎస్టీ ఎస్సీ అని షెడ్యూల్ కులాలందరికీ ఒక ఇల్లు లేని వాళ్ళకి మాత్రము కేసీఆర్ గారు ఇవి కట్టేయడం జరిగింది. కట్టేయడం జరిగిన తర్వాత ఇది కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఇది కట్టి ఇక్కడ ఉన్నది ఇల్లులు. ఇందులో చెట్లు పెరిగినాయి, పుట్టలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కానీ ఈ రోజున నిన్నటి దినమున ఇక్కడికి తండా నుంచి తండావాసులు వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాళాలు వాళ్ళకు కొట్టుకొని ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు పంచలేదు, ఒక గ్రామ సర్పంచ్ గారు పంచలేదు, ఒక ఎంపీటీసీ గారు పంచలేదు, ఎవరు పంచలేదు. మాకు ఇల్లులో మా పక్కనే ఇల్లులో మేము కూడా ఇల్లు లేక చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. కానీ ఈ రోజున ఏమన్నా అడిగితే మాది రిజర్వేషన్ కోటా ఉంది, మా పేర్లు ఉన్నాయి అందులో, కాబట్టి మేము తాళాలు వాళ్ళకు కొట్టుకున్నాం, మేము ఎవరు మమ్మల్ని ఉండమనలేదు, మేము ఉండను అని చెప్పంటారు. ఉండమన్నది ఎవరో ఉన్నదెవరో మాకైతే తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఈ ఇల్లులో కూడా ఉన్నవాళ్ళు ఎవరు పంపించారో చెప్పండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇళ్లలో ఉండి మేము వచ్చి మీరు ఎందుకున్నారంటే మమ్మల్నే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల పెద్దవాళ్ళు ఎవరు పంచలేకపోగా మా గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు వచ్చారు. మేము రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. కావున ఈ ఇల్లుల కోసం లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇళ్లలోకి వచ్చి ఈరోజు తలాలు వాళ్ళకు కొట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఈ ఇల్లుల కోసం మీరు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది అన్న రోజున వాళ్ళు వచ్చి ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ త్రీంక్లేన్ గ్రామంలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. రాత్రే జరుగుతుంది, పగలు మాత్రం బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని పెద్దవాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి పెద్దవాళ్ళు మీరు దీన్ని తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అయితే వినండి, నాకు గతంలో నేనైతే ఈ ఎలక్షన్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి హుజూర్ నగర్ పట్టణంలో వర్తక సంఘం భవనంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలకు బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులను కేంద్రంలో మోడీ పాలనను చూసి ఆకర్షితురాలనై బీజేపీలో చేరటం జరిగిందన్నారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి హుజూర్ నగర్ గడ్డపై కాషాయపు జెండా ఖచ్చితంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా హుజూర్నగర్ అసెంబ్లీ ప్రభారి అన్న ఖమ్మం నుంచి రమేష్ గారు వచ్చారు. వారు కూడా ఈ అసెంబ్లీలో ఎలక్షన్ వచ్చి వారు ఇక్కడే ఉంటారు. మా అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి గారు, అలాగే ఓబీసీ మోర్చా ప్రభారి ఎలక్షన్ ఇన్ఛార్జ్, అలాగే మా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అమ్మల్ నరేష్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బాలా వెంకటేశ్వర్లు గారు, జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏదైతే నియమించారో వారికి మరియు వారితో సహకరించినటువంటి సీతల రాజేందర్ గారికి నమస్కారం. నియోజకవర్గ అభ్యర్థిగా హుజూర్నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు ఇతర రాజేందర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి గారు,
మరియు బండి సంజయ్ గారు, సంకిరి వెంకటేశ్వరరావు గారు మరియు కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు, చిట్టికేంద్ర ఇన్ఛార్జీలు మరియు పట్టణ అధ్యక్షులు మరియు నాకు సహకరించినటువంటి నాయకులందరికీ పోపాల వెంకటేశ్వర్లే కావచ్చు, బాల వెంకటేశ్వర్లు కావచ్చు, జేత వెంకటేశ్వర్లు, ఇక్కడ నరేష్, ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు అండదండలతో ఈరోజు ఆ స్టేట్ కమిటీలో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పార్టీ వస్తూ వారు ఈరోజు వారి టికెట్ని కూడా నాకు ఇవ్వడానికి ఛాయ్ సహకారం అందించారు. వారికి ప్రత్యేకంగా ఫస్ట్ కలిసినప్పుడే చెప్పాను, అమ్మ నువ్వు నీ అభ్యర్థిత్వానికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు దూసుకెళ్ళు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వెంకటశేఖర్ రెడ్డి గారు మరియు గట్టి శ్రీకాంత్ గారు కూడా నాకు సహాయ సహకారం అందించారు. ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న అన్నలు అందరూ కూడా నా యొక్క అభ్యర్థిత్వాన్ని కొత్తగా వచ్చాము అని కూడా చూసుకుంటా నాకు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ తెలంగాణ పేరు ఉంటేనే మూడోసారి అధికారంలోకి రాను అనే భయంతో ఇవాళ నువ్వు భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నావు, కానీ ఎక్కడ కూడా క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాలు పేద ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవి కూడా హామీలు నెరవేర్చలేదు. ఇవాళ ఒక రైతు బంధు పేరు చెప్పి రైతులు నట్టేయడం ఉంచిన పరిస్థితి. ఇవాళ 6 కాలం పండించిన పంటకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ మద్దతు ధర తప్ప నువ్వెక్కడ కూడా ఒక కింటాకు బోనస్ ఇచ్చింది లేదు. అలాగే పంట నష్టపోతే, అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టపోతే ఆ పంట ఇన్సూరెన్స్ ఇచ్చలేదు. కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తే ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా ఇవాళ వరికి సుమారు ఎకరానికి 35,000 రూపాయలు, పత్తికి 40,000 రూపాయలు, మిర్చికి 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంటే ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పక్కా పెట్టిను. రైతు బంధు వల్ల ఇవాళ భూస్వాములకే లాభం తప్ప కౌలు రైతులకు కానీ పేద రైతులకు కానీ రైతు బంధు ఉపయోగం లేదు. ఆయన కూడా మేము స్వాగతించిన దాన్ని. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఫెర్టిలైజర్ మీద ఉచిత ఎరువులకు ఇచ్చే సబ్సిడీ సుమారు దేశం మొత్తం మీద 2,80,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎరువుల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా 3.5 సంవత్సరాలుగా వస్తుంది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రజలకి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా వారి తరఫున పోరాటం చేస్తూ వారికి న్యాయం జరిగేందుకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ భారతీయ జనతా పార్టీ ఎదిగితేనే మేమందరం ఎదుగుతాము, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మా కార్యకర్తలు, నాయకులు గెలుస్తున్న ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళని ఆకర్షిస్తూ, వచ్చిన వారిని స్వీకరిస్తూ వారిని కూడా ముందు పెట్టి నడిపిస్తూ భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ఇంటింటికి బీఎస్పీ ప్రచారంలో భాగంగా తెలకపల్లి మండలంలోని పర్వతాపురం గ్రామంలో బీఎస్పీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అనేది స్వలాభాలకు కాదని పార్టీ ఫండ్ కోసమని తెలిపారు. పార్టీ ఫండ్ అంటే తెలియని మూర్ఖులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పార్టీ ఫండ్తోనే నడుస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ప్రజలను మోసమే చేశారు తప్ప న్యాయం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించి బీఎస్పీ పార్టీని కాపాడుకుంటామని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. అంటే ఇది కేవలం బహుజన సమాజ్ పార్టీ ఫండ్ బరాబర్ తీసుకుంటుంది. అది మేము కూడా ఇస్తాం. మరి పార్టీ ఎవరు బతికించుకోవాలి? మేమే కదా బతికించుకునేది. నిజంగా మా ఆస్తులు అమ్మి కూడా మేము పార్టీకి ఇస్తాం. మాకున్నట్టు ఆస్తులు అమ్ముతాం, మేము కష్టం చేస్తాం. ప్రతి వాళ్ళు కూడా మా పార్టీలోనే ఒక్క ఓటు ఇవ్వాలి, ఒక నోటు ఇవ్వాలి, ఒక ఓటు వేయాలి. మా పార్టీ లైన్ అది కదా. మళ్ళీ దాన్ని ఎందుకు మీరు చెప్తా ఉంటారు? అందుకే తెలంగాణ ప్రజలారా, ప్రవీణ్ సారు అంటే ఒక నీతిమంతుడు. ఆయన ప్రజల కోసం పుట్టినట్టు నాయకుడు. మాకు ఆయన మీద ఎట్లాంటి అవాకు చెవకు దుష్ప్రచారం చేసినా ప్రజలు ఎవ్వరు నమ్మరు. ఆయన నిజంగానే డబ్బులే కావాలనుకుంటే, ఆయన నిజంగానే సంపాదించుకోవాలనుకుంటే ఏనాడో బాగుపడుతుండే. చాలామంది ఐపీఎస్లు మేము పేర్లు చెప్పాం, కానీ కాలు మొక్కినని పేపర్లు చూసినాం మేము. కానీ అటువంటి గతి మా సార్కు లేదు. ప్రవీణ్ సార్ అంటే ఒక నిప్పు, ఒక సూర్యుడు అంతే.
సూర్యుని ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు చెప్తున్నా. అట్లాంటి గొప్ప నాయకుని దయచేసి ప్రచారం చేయకండి. ఆయన ఎంత ప్రజల కోసం ఏ ఏ వర్గాలైతే పేదరికం ఉందో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద రెడ్లు, పేద బ్రాహ్మణ్స్, పేద కోమట్ల కోసం సారు పేదరికం పోవాలి. అసలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రవీణ్ సారు మేనిఫెస్టో తయారు చేసిండు ఈ తెలంగాణలో. ఆ మేనిఫెస్టోనే అసలు తెలుస్తుంది మీకు ఏందని, ఎట్లా ఎట్లా ఏ వర్గాలు బాగుపడతారు అనేది. అది మా పార్టీ లైన్. కానీ అనవసరమైనటువంటి 10 లక్షలు అనేది తప్పుడు ప్రచారం. బరాబర్ నేను కూడా సార్ చెప్పిన, సార్ మా ఆస్తులు అమ్ముతాం సార్, నీకోసం మాకున్నటువంటి ఏదో సంపాదించుకున్న భూములు కూడా అమ్మనికి సిద్ధం ఉన్నాం సార్ పార్టీ బతికించుకొని. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ను కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి 20 కోట్లకు అమ్ముకున్నాడని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వంశీచంద్ రెడ్డికి నర్సాపూర్కు సంబంధించి ఏంటని ప్రశ్నించారు. ఇక కల్వకుర్తికి చెందిన వంశీ ఇక్కడ రాజకీయం చేయకుండా తమ నియోజకవర్గంలో పనేంటని మండిపడ్డారు. నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి ఇప్పించేందుకు వంశీచంద్ రెడ్డి 20 కోట్ల నగదుతో పాటుగా రంగారెడ్డి జిల్లా మోకిలాలలో కొంత భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ పెద్ద నాయకులకు పర్సనల్ సెక్రటరీగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నాడన్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందన్నారు నర్సాపూర్ కాంగ్రెస్ నేతలు. ఏంటంటే ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ టికెట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అందరూ కూడా గాలి అనిల్ కుమార్ అన్న గారి పేరు డిక్లేర్ చేయడం జరిగింది. కానీ అర్ధగంట సేపట్లో కల్వకుర్తికి సంబంధించిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నర్సాపూర్ టికెట్ మీద ఎందుకు ఆయన అంత చేస్తుండో మాకు అర్థమైతలేదు. ఆయన టికెట్ను పేరోలకు ఇప్పించి ఈ టికెట్ గురించి ఆయన బాగా పాకులాడుతున్నాడు. ఇవాళ ఆయన మీద మాకు తెలిసిన విషయం ఏంటంటే సుమారు 20 కోట్లు తీసుకొని నర్సాపూర్ టికెట్ను ఆయన మా ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్కు చేస్తూ ఉన్నాడు. మోకిల రంగారెడ్డి జిల్లా మోకిలలో సుమారు 5 ఎకరాల భూమి కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని నర్సాపూర్ టికెట్ను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఠాకరే గారు కావచ్చు, మన బట్టి విక్రమార్క కావచ్చు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలామందిని మేము గెలవడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఎందుకంటే అభ్యర్థి కేవలం టీఆర్ఎస్ వాళ్ళతో ముందే కుంభక్కై ఢిల్లీ స్థాయిలో వంశీచంద్ రెడ్డి వల్ల అక్కడ పైరవీలు చేసుకొని తన భూమిని తాకట్టు పెట్టి భూమిని అమ్ముకొని ఆయనకు రాసిచ్చి టికెట్ తెచ్చుకొని ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పాటుపడుతున్నటువంటి నాయకుల పరిస్థితి అందరికీ ఆగమ్య గోచరంగా పరిస్థితి. ఇంతవరకు 10 రోజులైంది, ఎవరిని కూడా కలుపుకోకపోలేదు, ఇంతవరకు కలవలేదు. దీని ఉద్దేశం వెనుక కేవలం టీఆర్ఎస్ను గెలిపించాలన్నటువంటి కుట్రనే ఉన్నది. తక్షణం అధిష్టానం ఆలోచించాలి, టికెట్ను వేరే వ్యక్తికి, బలమైన అభ్యర్థికి కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ये हम सब की बदकिस्मती समझ रहे हैं हम। आज हमारे लिए बहुत दुख की बात है कि हमारे पार्टी में हमारे पास चोरा हैं। आज हम 10 साल से इस पार्टी को बचाते हुए आए हैं और हमारे तालुके का हमारे को मालूम, हमारे तालुके के हालात वंशीचंद रेड्डी को 1% भी ताल्लुक़ नहीं है इससे। और यहाँ पर जो आज टिकट दिया गया है उस पर हाईकमांड फिर एक बार अपनी तरफ से इस पर पूरा गौर करना चाहिए। और यहाँ पर आवाम, यहाँ पर जो पब्लिक चाह रही है उस पर गौर कर फिर एक बार उस टिकट जो दिए हैं उस पर फिर एक बार गौर कर देना, ये हम सबका। దామర్గిద్ద మండలంలోని క్యాతన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టం పర్ణికారెడ్డిని గెలిపించాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లాలప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకుని ప్రజల్లోకి వచ్చిందన్నారు. గ్రామ యూత్ అధ్యక్షులు శరత్ చంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను నట్టేట ముంచిందన్నారు. ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ సంపాదనను ఒక కుటుంబం మాత్రమే దోచుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సానుభూతి పనులను తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి గ్రామం నుండి బైక్ల పైన యువకులు, పెద్దలు అందరూ కలిసి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దేవునికి పూజా కార్యక్రమం ముగించుకొని క్యాతన్పల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి వీధి వాడ అనకుండా
అన్ని వాడలు తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్య దీని బైక్ ర్యాలీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకెళ్లి పరిపాలించుచు వారికి ఓట్ల విషయంలోనే వాళ్ళకు ఓట్లు ఏ విధంగా అయితే వస్తాయో ప్రజలను ఆ విధంగా ఆకర్షణ చేసి వాళ్ళ పథకాలు, ఓట్లు వచ్చే పథకాలు అంటే పెన్షన్ కానీ, తర్వాత ఇక మిగతా పథకాలు కొన్ని పథకాలు పెట్టిండు, అందరికి యూజ్ అయిన పథకాలు, దళిత బంధు కానీ, అట్లా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చేసిండ్రు, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాలలో సిలిండర్ 500 ఇస్తామంటే కేసీఆర్ 400 ఇస్తా అంటాడు. రైతులకు 15,000 ఇస్తామంటే కేసీఆర్ 1,000 పెంచి 16,000 ఇస్తా అంటాడు. అంటే ప్రజలని మోసం చేసే విధంగానే ఉంది. కాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. అదే విధంగా ప్రతి విలేజ్ లో పుట్టి దుఃఖాల్లాగా బెల్ట్ షాపులు వెలిసినాయి. మంది ఛాయ కూడా తాగలేరు, కానీ ఉదయం లేస్తేనే మందు తాగడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం చాలా పాడవుతుంది. కానీ కేసీఆర్ ఎందుకంటే సారా బంద్ చేపించిండు, కళ్ళు బంద్ చేపించి మందు ఎక్కువ తాగడానికి. నా పేరు శరత్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి ప్రతి ఒక్కరు పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కేతన్పల్లి గ్రామ ప్రజలు, ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం ఈ పోరాటం ఎందు గురించి అంటే అవినీతి ప్రభుత్వం పైన మనం పోరాటం చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే 5 ఏళ్ల నుంచి పాలిస్తున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిందనే ఉద్దేశంతో మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ చేయకుండా మమ్మల్ని గెలిపించండి మళ్ళీ చేపిస్తామంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి చేయకుండా ఎందుకు ఒక నిరుద్యోగ యువకుల్ని ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు పాల్పడడానికి దారి తీసిన ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఈ అవినీతి పాలన అంతా ముందుంచి మన ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఈరోజు వీరభద్రేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ని పర్ణికా మేడం గారిని గెలిపించడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి కేతన్పల్లి గ్రామంలో చిన్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం. సో బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు కేంద్రం పోలీస్ బలగాలతోటి గ్రామంలో కవాతు నిర్వహించడం జరిగిందని సీఐ శ్రీధర్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని గణేష్ దేవస్థానంలోని హుండీ లెక్కింపు కార్యక్రమం శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆదాయం కూడా కలుపుకుని 69 రోజులుగాను హుండీ ఆదాయం 18,39,614 రూపాయలు సమకూరగా అన్నదానం హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే 1,04,336 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, అర్చక బృందం మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గణేష్గడ్డ శ్రీ గణేష్ దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మరియు ధర్మకర్తల మండలి భక్తుల సమక్షం లోపల విప్పి లెక్కించడం జరిగింది. దీని లోపల 69 రోజులకు నవరాత్రోత్సవాలు, వినాయక నవరాత్రోత్సవాలు కలుపుకొని 1,19,43,950 రూపాయలు వచ్చినాయి మొత్తం. అందులో దీని లోపల అన్నదానం 1,04,336, ఉండిది 18,39,614, మొత్తం 19,43,950 రూపాయలు వచ్చినాయి. ఇట్టి అమౌంట్ను దేవాదాయ శాఖ దేవస్థానం యొక్క అకౌంట్ లోపల జమ చేయడం జరుగుతుంది.
ఇన్స్పెక్టరు, దేవాదాయ శాఖ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ధర్మకర్తలు, భక్తులు మొదలగు 5/8/23 డేట్ నుంచి ఇవాళ 3/11/23 వరకు మొత్తం 19,43,950 రూపాయలు మొత్తం ఉండి అమౌంట్ వచ్చింది, అన్నదానం కలుపుకొని. అది అంతే. ఇటు అమౌంట్ మొత్తం బ్యాంకులో ఇప్పుడే జమ చేయడానికి పోయినరు అంతే. అకౌంట్లో దేవాదాయ శాఖ అకౌంట్ అలాగే సపరేట్ ఉంది కనుక అందులో జమ చేయడానికి పోయింది. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ కళాకారులంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగిందని, అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కళాకారులకు 550 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఉద్యోగం వచ్చిన కళాకారులతోనే ప్రచారం చేయిస్తున్నారని, ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న వారికి ఎటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి నిరుద్యోగ కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నారు. కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే సారథి కళాకారులు ఎవరైనా సరే నర్సాపూర్ నియోజకవర్గంలో 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏ పార్టీ దగ్గర పోయి పలాని క్యాండిడేట్ తానా మాకు ప్రోగ్రామ్స్ కావాలని అడిగే ఆలోచన కూడా వాళ్ళు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరుద్యోగ కళాకారులపై ఏ పార్టీ అభ్యర్థులైనా ఒక కన్నేసి ఇలా నిరుద్యోగ కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాకారుల ఐక్యత ఎట్లా ఉంటాయి అనేది మరి ఎలక్షన్ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ నిరుద్యోగ కళాకారులంతా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ సాధించినాక మొట్టమొదటగా కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ కళాకారులకు 550 మందికి ఉద్యోగాలు కల్పించింది. అయినా మరి మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈ నిరుద్యోగ కళాకారుల పొట్టగొట్టడానికి సాంస్కృతిక సారథి ఉద్యోగస్తులు శేఖర్ గౌడ్, నీలావతి భర్తకు ఉద్యోగం ఉన్నది, రాజు నాయక్, వీళ్ళు ముగ్గురు వచ్చి కూడా మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర, బీజేపీ పార్టీ దగ్గర, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ దగ్గర మరి ఈ ఎలక్షన్ ప్రచారం నిర్వహించడానికి మరి అనేక రకాలుగా కళా బృందాల టీములు కావాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న స్థానికంగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గ కళాకారుల నోట్లే మట్టి కొట్టొద్దని ఆలోచన చేస్తున్నాం. ఎవరైతే నిరుద్యోగం ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీములు పెట్టుకొని వాళ్ళకు తగినంత మాట్లాడుకొని ఏదో ప్రచారం నిర్వహిస్తారు, అన్ని పార్టీలకు పనిచేస్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీపీ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని, పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు దుర్గారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ తరఫున పోటీలో దిగడం జరిగింది. ఈరోజు ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి చైతన్య రథం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఈరోజు చైతన్య రథం గ్రామాలలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంగా అందరూ ఇక్కడ వచ్చి ఈ రథాన్ని ప్రారంభించి రేపు జరగబోయే నవంబర్ 30 తారీఖున కారు గుర్తు భారీ మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రానికి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చి ఈరోజు సునీతారెడ్డి గారిని గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ హత్నూర మండలంలో ప్రచార రథ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ గారు, వివిధ గ్రామాలకు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము ఈ రోజు నుంచి ప్రచారరథం ప్రారంభించడం జరుగుతూ ఉంది. మేము ఈ బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామని మా వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంది. హత్నూర మండలంలో పోయినసారి దగ్గర 8,500 మెజార్టీ వచ్చింది. ఈసారి మినిమం 15,000 మెజార్టీ వచ్చేటట్టుగా మేమందరం కృషి చేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి సునీతారెడ్డి గారిని గెలిపిస్తాము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అందుకని మిగిలిన వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ హత్నూర మండలంలో మరి ఈరోజు ప్రచార రథము మేము ప్రారంభించడం జరుగుతున్నది. ఈ రోజు నుంచి మేము
డోర్ టు డోర్ గిన తిరిగి ప్రజలందరికీ మా సంక్షేమ పథకాలు వాళ్ళందరూ తీసుకుపోయి మేమేం చేసినామో మా పార్టీ అని చెప్పి మరి అందరినీ ఈ ప్రచార రథంతో మేము అంతగిన ఊరూరు తిరిగి మరి ప్రజలందరినీ ఆకట్టుకొని మేము చేసిన అభివృద్ధి పనులు చెప్తూ మరి ఈరోజు టీఆర్ఎస్ సునీతమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రచారంలో తిరుగుతూ మంచి భారీ మెజార్టీతోటి ఈసారి పోయిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీతోటి ఆమెను గెలిపించాలని ప్రజలందరినీ నేను ఆశిస్తూ నేను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఐఎం మొదటి జాబితాలో 6 పేర్లు ప్రకటన. మరో 3 స్థానాలు ప్రకటిస్తామన్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రహదారిపై చుంచుపల్లి గ్రామస్తులు రాస్తా రోకో. అర్హులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని లబ్ధిదారుల ఆందోళన. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానన్న చెల్లా శ్రీలతారెడ్డి. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో గణేష్ దేవస్థాన హుండీ లెక్కింపు. ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో లెక్కించిన సిబ్బంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.